హలో అండి. అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్‌కి స్వాగతం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ గనక నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్‌ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ కథ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇవాల్టి కథ పేరు దూరపు కొండలు. రచన నిష్టల అరుణ శ్రీనివాస్ గారు. మరిక కథ వినేయండి. విశాలమైన అద్దాల కిటికీలో నుంచి బయటకు చూస్తుంది లావణ్య. బయట కనిపిస్తున్న దృశ్యం అది. ఇదిగో తాళం లాగి చూసారా? తీరా మనం వెళ్ళాక ఎవరైనా ప్రవేశించగలరు, జాగ్రత్త. ఎగిరిపోయే ముందరి జుట్టును పైకి తీసుకుంటూ చీర కుచ్చిళ్ళు సుతారంగా పట్టుకొని నీళ్లు నిలిచిన మట్టి ప్రదేశంలో నీరు చెందకుండా జాగ్రత్తగా నడుస్తూ అంటుంది ఆ యువతి. 6 ఏళ్ల బాబు వీధి కర్రగేటు కటకటాల మధ్య నిలబడి అటు ఇటు ఊగుతున్నాడు. పద పద, చీకటి పడకుండా రావాలి. తాళాళ్ల గుత్తి జేబులో వేసుకుంటూ అన్నాడతను. మధ్యలో ఊగుతూ గెంతుతూ బాబు 2 చేతులు పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. మాటిమాటికి గాలికెగరబోయే పమిట కొంగు చేత్తో అనగదీస్తూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ నడుస్తుంది ఆ యువతి భర్తతో పాటు. ఇది ఇంచుమించు రోజు చూసే దృశ్యమే అయినా ప్రతిరోజు చూడాలని అనుకుంటుంది లావణ్య. లావణ్య పేరుకు తగ్గట్టే ఉంది. లోకంలో ఉన్న పడతులందరి సౌందర్యం ఒకే చోట పోగు చేసిన ఆలోచనలకి రూపకల్పనేమో అనిపిస్తుంది లావణ్యని చూస్తే. ఉట్టినే చూస్తే 2 కళ్ళు చాలవనిపించే లావణ్యని అంతటితో వదలక నాట్యకళ వరంగా ఇచ్చి మరీ పంపాడు భూలోకంలోనికి ఆ దేవుడు. అన్ని ఆభరణాల మధ్య దగదగా మెరుస్తూ బంగారు బొమ్మ కదిలి వచ్చినట్లే ఉంటుంది. అందుకే ఏరి కోరి మరీ చేసుకున్నాడు శేఖరం. నడుస్తుంటేనే నాట్యం చేస్తుందేమో అని భ్రమ కలుగుతుంది శేఖరానికి లావణ్యం చూస్తే. రేపటి ప్రోగ్రాంకి ముందుగా ప్రాక్టీస్ చేసి అలసిపోయి కుర్చీలో కూర్చొని చల్లగాలికి సేద తీరుతూ ఉంది లావణ్య. లావణ్య! శేఖరం పిలుపుకి కిటికీలో నుంచి చూస్తున్న లావణ్య తల తిప్పి చూసింది. ఏమిటి అన్నట్టు. రేపటికి అన్నీ సర్దుకుందామా? దగ్గరగా వస్తూ కిటికీలో నుంచి ఓ మాట చూస్తూ అన్నాడు. ఇప్పుడు ఏమంత తొందర, సర్దుకోవచ్చు ముభావంగా అంది లావణ్య. సరేలే, నీ ఇష్టం. అక్కడ కూర్చున్నావేం? ఫ్యాన్ వేసుకోకపోయావు? ఉండు, నేను వేస్తాను. వద్దు, నాకు ఇక్కడే బాగుంది చిరాకును అణుచుకుంటూ అంది లావణ్య. ఏ, ఫ్యాన్ గాలే కానీ చల్లని ప్రకృతి కానీ తను అనుభవించకూడదా? అంతా కృత్రిమమా ఏమి మనుషులు? కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోబోయావా? ప్రొద్దున్నే బయలుదేరాలి కూడా కదా? ఎంతో ఆసక్తిగా అన్నాడు శేఖరం. ఈ మాట కోపం పట్టుకోలేకపోయింది. ఇప్పుడే చేసి వచ్చి ఇలా కూర్చున్నాను, నన్ను వేధించకు, నీకు పుణ్యం ఉంటుంది అర్థిస్తున్నట్టుగా కంఠస్వరం మార్చింది లావణ్య. ఓ, ఐఎమ్ సారీ. 2 నిమిషాలు మాట్లాడలేదు శేఖరం. ఇదిగో, నేను సేట్తో ఓ మాట మాట్లాడాలి కలప విషయంలో. నేను వచ్చేసరికి 9:10 అవుతుంది. నా కోసం కూర్చోకు, నువ్వు భోజనం చేసేయి. అలాగే. రాళ్ల జూకాలు కదిలేటట్టుగా తల ఊగించింది లావణ్య. మరేదో చెప్పబోయాడు కానీ 1 నిమిషం లావణ్య కేసి తేరిపార చూసి ఇప్పుడు మూడ్లో లేదనుకుంటాను అనుకుని ఊరుకున్నాడు. శేఖరం గుమ్మం వైపు అడుగులేస్తూ అయితే నేను వెడుతున్నా అని వెళ్ళిపోయాడు. అమ్మయ్య, క్షణంసేపు కూడా ఒంటరిగా ఉండనివ్వరు కదా. ఇంతలోనే కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయిన జంట గుర్తుకొచ్చారు. చిన్న పెంకుటిల్లు వాళ్ళది. ఆ పిల్ల ఇంచుమించు పగలంతా ఇల్లలికే గుడ్డలాంటి చీర కట్టుకుని ఎప్పుడూ పనిచేస్తున్నట్టే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి చక్కగా అప్పుడే విచ్చిన గులాబీలా తయారయ్యి భర్తతో బయటకు షికారుకు వెడుతుంది. శేఖరన్ లాన్ మధ్యలో నిలబడి లావణ్య కేసి చూసి చిరునవ్వుతో చెయ్యి ఊపాడు. బదులుగా లావణ్య టాటా చెప్తున్నట్టు చెయ్యి ఊపింది. శేఖరం కారు కదిలే వరకు లావణ్య ఆలోచనలు స్తంభించిపోయాయి. కారు బర్రుమంటూ దూసుకుపోయింది. మళ్ళీ ఆలోచనల్లో పడింది. ఎంతటి అదృష్టం ఆ పిల్లది. మనిషికి పేరు ప్రతిష్ట ఉండటం కూడా ఒక దురదృష్టమేమో అనిపిస్తుంది. శేఖరము తను ఎప్పుడైనా చట్టాపట్టాలేసుకుని తిరిగారా? మెకానికల్ కారులో కూర్చొని 5 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవటం తప్ప
అందమైన ప్రకృతి దృశ్యాలని తిలకించే వ్యవధి కూడా ఉండదు తనకి. ఒకవేళ కర్మచాలక అలా నడకని బయలుదేరితే అందరూ వింతగా తనని చూస్తారే. తన నాట్యం గురించి, తన అందం గురించి చెప్పుకుంటూ కళ్ళప్పగించి తనని ప్రత్యేకించి చూసే చూపులకి తట్టుకోలేదు తను. నాట్యం చేసేటప్పుడైతే తను అందులో లీనమైపోయింది కనుక పర్వాలేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చే పార్టీలలో కానీ డిన్నర్లలో కానీ మనసు నెమలిలా నాట్యం చేస్తూ ఉంటే, అందరితో గలగలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే శేఖరం హెచ్చరిస్తున్నట్టే చూస్తాడు. తనని అందరిలా కలిసిపోవటం ఏమిటి, రిజర్వ్డ్గా డిగ్నిఫైడ్గా ఉండాలని అంటాడు శేఖరం. త్రుళ్ళుతూ నవ్వుతూ పరిగెడుతూ ఆ చిన్నతనపు రోజులు మధుర స్వప్నంలా గుర్తుంచుకోరాదు. అమ్మా, కాఫీ తీసుకుంటారా? రాజమ్మ వచ్చింది గుమ్మం దగ్గరికి. వద్దు అంది లావణ్య. అంతలోనే శేఖరం 9 దాకా రాననే సంగతి గుర్తుకొచ్చింది. వెళ్ళిపోబోతున్న రాజమ్మని పిలిచి, ఇదిగో చూడు రాజమ్మ, పాలున్నాయా ఇంట్లో అని అడిగింది. ఉన్నాయమ్మా. అయితే కొంచెం కోవా చేసి పెట్టవు? చిన్నపిల్ల తల్లిని చుట్టుకొని ఆశగా అడుగుతున్నట్లు అనిపించింది రాజమ్మకి. అమ్మా, కానీ బాబుగారు ఏమైనా అని తటపటాయించింది. అదేం లేదులే, ఆయన 9 దాకా రారు, ఈ లోపున చేయలేవు? అలాగేనమ్మా. రాజమ్మ వెళ్ళిపోయింది. ఇంకాసేపటిలో తనకిష్టమైన కోవా తింటుంది. లావణ్యకి అది తలుచుకుంటేనే నోరూరింది. కుర్చీలో నుంచి లేచి కర్టెన్ వేసేసింది. రికార్డు ప్లేయర్ వేసి మల్లీశ్వరిలో పాట పెట్టింది. ఫోమ్ బెడ్ మించి కాళ్ళాడిస్తూ పాటలో కలిసేటట్టు తను రాగం తీసింది. ఒళ్ళు పెరిగితే పెరుగుకాక ఇవాల్టి నుంచి తనకిష్టమైనవన్నీ తింటుంది. ఇంక శేఖరం ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే కడుపు నిండా ఇష్టమైనవి తినటానికే ఉండదు. లావైపోయి చూడటానికి అసహ్యంగా తయారవుతే నీకు డాన్స్ బాగుంటుందా? శేఖరం అడిగినట్లయింది. పర్వాలేదు, నాట్యాన్ని వదిలేస్తాను, బరువైన ఈ బంగారు కిరీటం ఇంక మొయ్యలేదు తను. అలా ఆలోచనలోకి మునిగిపోయింది లావణ్య. రాజమ్మ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు పనిచేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు కాదు. విసురుగా శేఖరం గొంతు కఠినంగా వినపడింది లావణ్యకి. ఇంత పెందరాలే వచ్చేశాడేం? విస్తుబోతూ అనుకుంది లావణ్య. రాజమ్మ కోవా చేయటం చూసి ఉంటాడు, నిరాశగా అనుకుంది. ఏమైనా అంటాడేమోనని భయం కూడా వేసింది. సాధారణంగా అంత కోపం ఎప్పుడు రాదు శేఖరానికి. కట్టెను తొలగిస్తూ శేఖరం వచ్చాడు. టైపు ఆపి టై ఊడదీసి సోఫాలో అలసటగా కూలబడ్డాడు. ఏ, సేటు దగ్గరికి వెళ్ళలేదా? చిన్నగా అడిగింది లావణ్య. సేటు ఢిల్లీ వెళ్ళాడు ముభావంగా అన్నాడు శేఖరం. ఇందుకా ఇంత తొందరగా వచ్చింది అనుకుంది లావణ్య. మనస్సుని ఉల్లాసపరుస్తూ మరో ఆలోచన మొలకెత్తింది లావణ్యకి. కొన్ని బట్టలు, డాన్స్కి కావలసిన బట్టలు, వస్తువులు అన్నీ సర్దింది. మౌనంగా చూస్తున్నాడు శేఖరం. లావణ్యని కూడా ఏదో అందామనుంది, కానీ ఆమె ముఖం చూస్తే కోపం చల్లారిపోతుంది శేఖరానికి. శేఖర్, నేనొకటి చెప్పనా? కాదనకూడదు. సోఫా చేతి మీద కూర్చుంటూ గోముగా అంది. ఏమిటి? లావణ్య చేతి వేళ్ళు సున్నితంగా తాకుతూ అన్నాడు. మనం రైల్లో వెళ్దాం. తేలో పాము వచ్చి మీద పడినంత కంపరంగా చూశాడు. నీకు మతేమైనా పోయిందా లావణ్య, లేక నాకే పోయిందా? విసుగు ప్రస్ఫుటమవుతూనే ఉంది శేఖర్ మాటల్లో. ఏ, రైల్లో వెళ్ళకూడదా? నాకిష్టం లేదు. అన్నీ నువ్వు చెప్పినట్లే వినాలి. ఇలాగే ఈ బంగారు పంజరంలో చిలకలా బ్రతకాల్సిందే కదూ? కోపం పెళ్ళిబుకింది లావణ్యకి. సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టి అక్కడి నుంచి లేచి ఏదో మర్చిపోయినట్లుగా సూట్ కేస్ అంతా ఓ మాట చూసి మూసేసింది. తనకి స్వేచ్ఛ లేదని తలుచుకున్నప్పుడల్లా ఏదో అయిపోవాలనిపిస్తుంది. బ్రతుకు మీద విరక్తి పుడుతుంది ఆమెకి. శేఖరం ఇష్టప్రకారంగానే జరిగింది ప్రయాణం. ప్రపంచంలో డ్రైవరు శేఖరం తను తప్ప మరెవరూ లేరా అనిపిస్తుంది అలాంటి ప్రయాణంలో. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు లావణ్య నాట్య ప్రదర్శనకి. ఊపిరి సలపునట్లుగా అభినందించే ప్రేక్షకుల మధ్యలో నుంచి ఎలానో ఊడిపడింది లావణ్య. గ్రీన్ రూమ్లో ఆభరణాలన్నీ ఊడదీస్తూ బాక్సులో పడేసింది. మామూలు చీర, జాకెట్టు ధరించింది. జడకున్న పూలని విప్పదీస్తూ అంది లావణ్య. శేఖర్, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఊరు చూసిపోదామా? సోదరి లావణ్య, నీ డాన్స్ కోసమని అక్కడి బిజినెస్
ట్రాన్సాక్షన్లన్నీ క్యాన్సిల్ చేసుకొని వచ్చానని నీకు తెలుసునుగా. కనీసం రేపైనా అక్కడికి చేరాలి మనం. పొడుగాటి చేతుగోళ్ళని దగ్గరగా పెట్టి చూస్తోంది లావణ్య. చిన్న రిక్వెస్ట్, ముందు కార్ తీసుకొని నువ్వు వెళ్ళిపో. నేను 2-3 రోజుల్లో వచ్చేస్తాను, సరేనా? ఆశగా అడిగింది. ఏమిటి, నువ్వు ఒక్కటివి వస్తావా? ఏమో బాబు, నిన్ను ఒక్కటిని ఇంత పట్టణంలో వదిలేసి వెడితే నా మనసంతా నీ మీదే ఉంటుంది. శేఖరం ఒక మాట అన్నాడంటే దాన్ని తిరిగి వెనక్కి తీసుకోడు. ఆ సంగతి తెలిసి ఇంకా అడగటం తనకిష్టం ఉండదు. ఏదడిగినా కాదు అనే సమాధానమే వస్తుందే. చిచి, తనది ఒక బ్రతికేనా? అందరికీ తాను బంగారు బాట మీదుగా ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ దాని కింద కుతకుతలాడే లావ ఉందని ఎవరికి తెలియదే. తెలుసుకునేందుకు ఎవరు ప్రయత్నించరేమో కూడా. శేఖరం మాటలకి ఉలికి పడుతూ ఆలోచనల్లో నుంచి తప్పుకుంది. లావణ్యకి కోపం వచ్చిందని తెలుసుకున్న శేఖరం, మరోసారి తీరిగ్గా వద్దాము, సరేనా? నెమ్మదిగా బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు. అలాగే అన్నట్టు తలూపింది. ఇంతలో ఎవరో రావడంతో వాతావరణం తేలికపడింది. అలవాటు ప్రకారం తన కిటికీలో నుంచి బయటకు చూస్తున్నట్టు నటిస్తూ ఒక కంట ఎదురింటిలో అమ్మాయిని చూస్తుంది లావణ్య. ఎంత పుణ్యం చేసుకుందో ఆ పిల్ల. చెంగు చెంగున గెంతుతూ లేడి కూనలా రాగం తీసే వాగులా ఎప్పుడూ ఏదో తీస్తూనే ఉంటుంది. తను వంట చేసి భర్తకి పిల్లాడికి పెడుతుంది. వాళ్ళు మెచ్చుకుంటూ అభిమానంగా చూస్తూ తింటారు. అంతకంటే అదృష్టం వేరే ఉంటుందా? తెల్లవారుతూ ఉండగానే ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. ఆ చక్కని వేళ్లలో నుంచి ఆ ముగ్గు జారి రకరకాల అందాలు సంతరించుకుంటుంది. ఎంత ఆటది నిజంగా. తను ఒక పిచ్చి బొమ్మ కూడా సరిగ్గా వేయనేలేదు కదూ. అందరిలా హాయిగా నడిచి షికారుకో పేరంటానికో వెడుతుంది. ఈ ఆలోచనలు తనని పీక్కు తినేస్తాయేమో అన్నట్టుగా వెంటనే అక్కడి నుంచి లేచి వచ్చేసింది. కానీ ప్రాణంలో శరీరంలా అవి అక్కడే కూర్చోలేదు. లావణ్య మెదడులో ఏదో వెతుకుతున్నట్టే తిరుగుతున్నాయి. లావణ్య అంటే ఎవరో తెలియని మనుషుల మధ్య జీవించాలనుంది తనకి. కానీ తన పేరు భారతదేశం అంతటా మారుమ్రోగుతుంది. పేపర్లు తనని ప్రశంసించినప్పుడల్లా శేఖరం ఎంత పొంగిపోతాడో. తను భార్య కావటం తన పూర్వజన్మ సుకృతం అంటాడు. అది తనకి ఎంతమాత్రం సంతోషం కలిగించదు. అందరిలాగే సామాన్యమైన జీవితం గడిపే భాగ్యం తనకి భగవంతుడివ్వలేదేం అని బాధ వస్తుంది. హాయిగా సినిమా చూసేందుకు కూడా లేదు. దొంగతనం చేస్తున్న వారిలా చీకట్లో వెళ్ళి రావాలి. అభిమానులు తన్ని గుర్తుపట్టి చుట్టుమూగుతారు. ప్రజలకు తను తెలిసిందే అయినా ఏమిటో ఎప్పటికప్పుడే వెర్రి. వింతగా కళ్ళప్పగించి చూస్తే తనకు అసహ్యం. ఎటువంటి స్పెషాలిటీ లేకుండా ఆ అమ్మాయిల జీవితం గడపగలిగితే ఎంత బాగుంటుంది. ఈ జన్మకి అంత అదృష్టం కూడా ఉందా? సన్నగా నిట్టూర్చింది. లావణ్య దిండ మీదకి తల అంచి కళ్ళు మూసుకుంది. ఆల్చిప్పల్లాంటి కళ్ళలో నుంచి రాలిన కన్నీటి ముత్యాలని ఆత్రంగా తనలో కలిపేసుకుంది దిండు. ఇది లావణ్య మెదడుని తొలిచే ఆలోచనలైతే, మరో ప్రక్క ఆ ఎదురింటి ఇల్లాలి మనసులో ఈ విధంగా, ఆహా ఏం జీవితం ఆమెది. సినిమాల్లోలా మంచి అద్దాల మేడ, ఆ మేడలో మంచి ఫర్నిచర్ తప్పక ఉంటుంది. బయటకు వ్రేలాడే కర్టన్లు చెప్తాయి లోపల ఎంత హుందాగా ఉంటుందో. అద్దాల కిటికీలో నుంచి అందమైన దేవతలా చూస్తూ ఉంటుంది ఆవిడ. కాలు కిందకి దింపకుండా కార్లు, ఇంటి నిండా నౌకర్లు చాకర్లు. భార్య వల్ల ఆ భర్తకి వయసుకు మించిన గౌరవము లభిస్తుంది. ఎంత చక్కని జీవితం. ఆవిడ స్టేజి ఎక్కిందంటే టికెట్లు బ్లాకుల్లో కూడా దొరకవు. ఎక్కడికి వెళ్ళినా హారతులు పట్టేవారే అందరూ. ఒక్క క్షణమైనా అటువంటి జీవితం అనుభవిస్తే. ఒక్క క్షణం శరీరం గగురుపాటు చెందింది రాధకి. తన మనసులో ఆశలన్నీ భర్తకి చెప్తూ ఉంటే, ఏ నెల కానెల అప్పు లేకుండా బ్రతుకుతున్నాము, అందుకు సంతోషించు రాధే అంటారు ఆయన. మనలాగా కడుపు నిండా తిండి లేని వారు ఎంతమంది ఉన్నారో. తన భర్త ఆ విధంగా తృప్తి పడమంటారు. ఊరు పేరు లేకుండా ఏదో బ్రతికేస్తున్నామనే బ్రతికెందుకు? దేవుడు తనకి ఒక్క టాలెంట్ ఇచ్చాడు కాదేమిటి? ఏదో లేచింది మొదలు తరుముకొస్తున్నట్టే ఉంటాయి పనులు. ఆయనని బాబుని ఇంట్లో నుంచి పంపేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. వంట టిఫిన్లు, బడికి పంపటం. తన ప్రాణాలు తీసుకెళ్లేందుకు యముడు వచ్చినా 10 దాటేదాకా ఉండు నాయనా అని చెప్పాలేమో అనిపిస్తుంది. తీరా వాళ్ళు వెళ్ళాక తీరికగా కూర్చుందామంటే మాసిపోయిన బట్టలో, మా పనేం చెప్తావు అని వ్రేలాడే బూజులో, 12 అయితే నన్ను కట్టేస్తారు సుమా అని బెదిరించే కుళ్ళాయో ఊపిరి సలపనివ్వవు.
ఇవన్నీ చూసుకుంటుంటేనే వచ్చేస్తారు. మళ్ళీ రాత్రి వంట, ఇలా వంట, తిండి, వంట ఇలాగే ముసల్దైపోతుంది. అప్పుడు కూడా తీరికుండదేమో. కోడలు, మనవలు అంటూ సంసార చక్రం కింద పడి నలుగుతూ ఉంటుంది. ఇంకే విధమైనటువంటి ప్రత్యేకత, ఎవరి చేత గుర్తింపు లేని ఈ జీవితం నిజంగా ఆలోచిస్తే అనవసరం కూడా అనిపిస్తుంది. పోనీ అని కనీసపు కోరికలు కూడా తను తీర్చుకోలేకపోతుందే. ఎప్పుడైనా దూరపు సినిమాకి టాక్సీ కాకపోయినా రిక్షాలోనైనా వెళ్దామంటుంది. రాధా, శుభ్రమైన కాళ్ళు భగవంతుడిచ్చాడు, వాటికి పని కల్పించు అంటారు తన భర్త. సరదా పడి ఫారెన్ నైలెక్స్ కొనుక్కోవాలని శ్రావణ మాసంలో ఎంత ఉబలాట పడింది. ఇంట్లో వాడుకునేందుకు 2 చీరలు ఆయన తెస్తే నోరు మూసుకుంది. అది నిజమే, కట్టుడు చీరలు లేవు కానీ అంత ఖరీదు చీర కొనుక్కుంటే ఎలా జరుగుతుంది తనకి? అలాంటి అద్దాల మేడింటిది కాకపోయినా 2 గదుల సొంత ఇల్లుంటే, ఇంటి ముందు చక్కని మొక్కలు, వెనక కూరగాయల మొక్కలు, మంచి మంచి పెయింట్లు గోడలకి వేసి గోడలకి మంచి చిత్రాలు వేలాడదీస్తే ఓహ్, ఎంత అందంగా ఉంటుంది. ఈ కోరికలకి ఇంకా అంతు ఉంటుందేమో ఇలా ఆలోచిస్తూ ఉంటే. లేవాలి, పని చేసుకోవాలి. లేచి ఒక మాటు చీర దులుపుకొని పమిట చెంగు దోపుకుంటూ పనికి ఉపక్రమించింది రాధ. చేతులు పనిచేస్తూ ఉన్న మనసు మళ్ళీ అద్దాల మేడలోనికి దూరింది. ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్ళినా ఆ పాలపిట్ట రంగు కారులోనే వెడుతుంది. ఆ రంగంటేనే తనకి ప్రాణం. మొన్నటికి మొన్న తిరుపతికి కనీసం ట్యాక్సీలో వెడదామండి అంటే ఆయన విన్నారా? ఆ 3rd క్లాస్ రైల్లోనే, ఆ గోలలోనే, ఆ కేకలలోనే బయలుదేరారు. ఆలోచనలని భగ్నం చేస్తూ చిన్నగా అట్టే శబ్దం చేయకుండా ఉయ్యాలలూగుతున్నట్టుగా వచ్చి ఆగింది ఎదురింటి వారి కారు. ఆసక్తిగా చూసింది రాధ. కారులో నుంచి దిగుతున్న లావణ్య చూపు కూడా ఇటే తిరిగింది. ఆ ఇంటికి ఈ ఇంటికి ఎంతో దూరం లేకపోయినా అది కనిపించని అఘాతం. ఆ అఘాతానికి ఇరువైపులా 2 కొండలు. ఆ కొండల మధ్య దూరం కూడా ఎక్కువే. ఎవరి మనసులలో వారే ఆ రెండవ ఆమె చెయ్యి అందుకోవాలని చూస్తున్నారు. 2 కొండల మీద నిలబడి లావణ్య చూపుకి ఆ పెంకుటింట్లోనే కాపురం. రాధ మనసు ఎప్పుడూ అద్దాల మెడలోనే విహరిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలకి కప్పిన ఆశల తెర తొలగిస్తేనే కానీ వారి వారి స్థితి వాళ్లకు తెలియదు. ఆ దూరం నుంచి ఆ కొండలు అందమైనవని అనిపిస్తాయి. అంతవరకు అందిమీది జీవితం కూడా సౌఖ్యవంతమైనదనే భ్రమ కలిగిస్తుంది వారిరువురికిను. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.